34 ఇచ్చేసాం 10 ఫీట్లు 34 ఫీట్లు రోడ్డు ఓకే వచ్చింది. సర్వే అయిపోయింది, అందరు వచ్చారు, ఆఫీసర్లు వచ్చారు, సర్వే చేసారు, అన్నీ అయిపోయినాయి. కానీ రోడ్ ఎందుకు ఆపిరండి? అంటే 10 సంవత్సరాలు ఎలక్షన్ల ముందే శిలాపలకం ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే 10 సంవత్సరాల దాకా మీరు ఏం చేశారు? 10 సంవత్సరాలు ఎలక్షన్ వేయచ్చు కదా. అది అనుకుంటే ఏముంది సార్, ఆ రోడ్ వేయాలనుకుంటే 15 to 20 days అయిపోతుంది ఖచ్చితంగా, కరెక్ట్ అనుకుంటే. ఎంతండి? ఆఫ్టర్ ఒక 3 kilometers అంతే, ఓన్లీ 3 kilometers దూరం అండి. 30 kilometers 300 kilometers లేదు, అది ఓన్లీ 3 kilometers దూరం రోడ్డు ఇవ్వటాడుగా. ఇవన్నీ ప్రధాన రహదారులు అయ్యి రవాణా పెరిగి బాగున్నాయి కాబట్టి ఇప్పటికైనా కేటీఆర్ గారు రాజకీయాలు పనిచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి నిధులు తొందరగా మంజూరు చేసి మేము ఎన్ని రోజుల పోరాటానికి మేము ఫలితం దక్కిందని మొక్కు. చాలా మంది చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. మరి అధ్వానంగా ఉంది రోడ్డు, పోవడానికి ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వెనుక పడి ఉంది, పేషెంట్ తీసుకపోతే ఎడికల్ పోయే వరకు చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ ఒక్కలాగా ఎత్తేసే వరకు వాడు ఈయనే సగం పేషెంట్ ఈయనే అయిపోతున్నారు. ప్రభుత్వం పట్టించుకొని రోడ్డు శాంక్షన్ చేయాలని కోరుకుంటుంది. ఇక్కడ బస్సులు కూడా మాకు సౌకర్యం లేదు, పిల్లల స్కూళ్లకు కాలేజీలకు కూడా బాగా ఇబ్బంది అవుతుంది.